డైలీ టేస్ట్ ది డైలీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ స్పందన. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి అంటే ఆల్రెడీ పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 మండలాల్లో రెండో దశలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. 183 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికీ 23 గ్రామ పంచాయతీలు ఏకీగ్రమమైనాయి. ప్రస్తుతం 160 సర్పంచులకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. 3,300 మంది వార్డు సభ్యులకు కూడా ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ కు సంబంధించి అధికారులు సిద్ధం చేశారు. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు కూడా ఓటర్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత చలి తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఓటర్లు 8 తర్వాత కూడా భారీగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకసారి మనం 6 మండలాలకు సంబంధించి 304 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాల్లో నిరంతరం పోలీసులు అబ్జర్వేషన్ పెట్టే అవకాశం ఉంది. వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ పరిస్థితిని అటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు, అటు కలెక్టర్ అనుదీప్ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు దీంట్లో 1800 మంది ప్రొసీడింగ్ అధికారులు పాల్గొంటుండగా 2,300 మందికి పైగా కూడా పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ 6 మండలాలకు సంబంధించి 2,48,200 మందికి పైగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇప్పటికే అన్ని కూడా సిద్ధమైనాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏకీగ్రమైన స్థానాలు ఒకసారి మనం చూసుకుంటే కాంగ్రెస్ 18 స్థానాలు రెండో దశలో ఏకగ్రీవం కాగా సిపిఐ 3 స్థానాలు అయ్యాయి. బీఆర్ఎస్ 1 స్థానం, న్యూ డెమోక్రసీ 1 స్థానం, మొత్తం కూడా 18 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రెండో దశ ఎన్నికలకు సంబంధించి మొదటి దశలో జరిగినటువంటి చిన్న చిన్న తప్పిదాలు ఈ రెండో దశలో జరగకుండా కూడా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలింగ్ కు సంబంధించి ప్రజలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 2,000 మంది పైగా కూడా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ప్రజలకు కూడా పెద్ద ఎత్తున కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించారు. ప్రజల్లో శాంతియుతంగా ఎన్నికలు జరగాలి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ముందుకు రావాలంటూ కూడా పోలీసులు చాలా అటు అభ్యర్థులకైతే గ్రామస్తులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓటర్లు కూడా భారీగా వస్తున్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొదటి దశలో మనం చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా 90% మేరకు కూడా పోలింగ్ కొనసాగింది. ఇప్పుడు రెండో దశలో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రెండవ దశకు సంబంధించి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యనే తీవ్రమైనటువంటి పోటీ ఉందని చెప్పుకోవచ్చు. ఇరు పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు ప్రచార పర్వంలో చాలా ముందుకు దూసుకెళ్లారు. పెద్ద ఎత్తున కూడా అటు ఓటర్లను ఆకట్టుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఒక్కో అభ్యర్థి దాదాపు 10 నుంచి 20 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేసినట్టు ఎన్నికల్లో ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలో గ్రామస్తులకు కావాల్సినటువంటి అనేక వసతులు అయితే వారికి కావాల్సినటువంటి అంటే ఓటుకు ప్రలోభ చేయడానికి ఏ విధంగా తోడ్పడుతుందో ఆ విధంగా కూడా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం అయితే అభ్యర్థులు చేశారు. ఈ క్రమంలోనే కూడా చాలా తమ భవితవ్యం ఏంటనేది వాళ్ళ తేలిపోయే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కూడా పోలింగ్ జరుగుతుంది కనుక చాలా ఆతృతగా కూడా అభ్యర్థులు గ్రామస్తులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు లేక దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నేపథ్యంలో గ్రామంలో అభివృద్ధి అంతా కూడా మొత్తం ఎక్కడ జరగలేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా గ్రామ పంచాయతీలకు అధికారులు శ్రద్ధ చూపించలేదు. దీంతో పాలక వర్గాలు ఏర్పడితే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అభ్యర్థులు అటు గ్రామస్తులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలను అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రామాల్లో తమకు ఉన్నటువంటి బలాన్ని నిరూపించుకోవడం కోసం అభ్యర్థులు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా కమ్యూనిస్టు పార్టీలు కూడా చాలా కీలకంగా
మారుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి, లేకుంటే తమకు ఎక్కువగా బలం ఉన్న చోట కొన్ని పార్టీలను కలుపుకొని కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోటీ కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కీలక మంత్రులుగా ఉన్నటువంటి అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించి వాళ్ళ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ 6 మండలాలకు సంబంధించి నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, ముదిగొండ, కామెపల్లి ఈ 6 మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా 4 మండలాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా కూడా మంత్రి తీసుకున్నారు. ఆయన ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొన్నప్పటికీ కూడా ఆయనకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు, ఆయన క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రచారంలో దూసుకెళ్లారు. కొన్ని ఏకగ్రీవ స్థానాలు చేయడానికి ప్రయత్నం ఇచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోటీ నేపథ్యంలో ఎవరు ముందుకు రాని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చాలా కాంగ్రెస్ కు కొంత రెబల్ బెడద ఉందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో కూడా గత మొదటి దశ ఎన్నికల్లో కూడా చూసుకుంటే రెబల్స్ తోటి అటు కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు, కమ్యూనిస్ట్ అభ్యర్థులు గెలిచినటువంటి నేపథ్యంలో రెండో దశలో కూడా రెబెల్స్ బెడద ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రి నియోజకవర్గంలోనే ఈ తరహా ఉండడంతో కూడా వాళ్ళు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించి నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎవరు వినట్లేదు. అంటే కాంగ్రెస్ కొత్తగా ఈ అంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కాడ కొత్తగా కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి టికెట్ ఇస్తే మరొక చోట పాత ఉన్న వారికి టికెట్ ఇచ్చారు. దీంతో కొంతమంది కూడా అక్కడ గురుగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే రెబెల్స్ బెడద అయితే పెద్ద ఎత్తున పాలేరు నియోజకవర్గంలో కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అటు కామెపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. ఇక ముదిగొండ బట్టి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఉన్న ఏకైక మండలం అది ముదిగొండ మండలంలో ఇవాళ రెండో దఫలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా కొంత రెబల్స్ బెడద ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కమ్యూనిస్టుల ప్రభావం కూడా కొంత ఉంటుంది కనుక అది ఏమన్నా కమ్యూనిస్టులకు అక్కడ ఏమైనా స్థానాలు వస్తాయా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఏదేమైనా రెండవ దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆల్రెడీ పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొదటి దశకు సంబంధించి రెండవ దశలో కూడా పోలింగ్ శాతం పెరుగుతుందని అయితే స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.